ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. 2009లో స్టార్ట్ అయితే 2024లో మీ సినిమా రిలీజ్ అయ్యింది. మా నాన్నగారు చనిపోయే బిఫోర్ ఆయన అనే ఒక మాట నాకు చాలా గట్టిగా తగిలింది అనమాట. దెన్ మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా అన్నయ్య రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకొని నా కోసం ఈరోజు డైరెక్టర్ అయ్యేంత వరకు తనే సపోర్ట్ చేశాడు నాకు. ప్రీమియర్స్ రోజు శ్రీరాములు థియేటర్లో ఫిలిం చూసి అది ద బెస్ట్ మూమెంట్ నాకు. సుహాస్ ఒక పెద్ద హీరో లాగే ప్రొజెక్ట్ చేశారు మీరు. లేదు సుహాస్ గారు కాకుండా ఇంకెవరినైనా పెడితే ఎవరిని పెడుతుండే? సుహాస్ కాకుండా వేరే సుహాస్ని అలా చూపించడానికి అంటే అది మాత్రమే కనిపించింది ఆడియన్స్కి. శరణ్య ప్రదీప్ బట్టలు లేకుండా చేయడం అనేది తెలుగు అమ్మాయిలు ఎవరు చేయరు. ఆమెని ఎలా ఒప్పించారు? ఇబ్బందిగా వెళ్ళి చెప్పాను. సో ఆ సీన్ చేసేప్పుడు నాకు తెలిసి ఒక 3-4 ఉన్నాం అంతే. నేను కొన్ని చదివాను ఒక యూట్యూబ్ థంబ్నెయిల్స్లో, నాకు అది నచ్చలేదు అనమాట. అంటే తను ఆ క్యారెక్టర్ కోసం చూపించిన డెడికేషన్ గురించి చెప్పుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినిమా కష్టాలను ఉంటాయి, మీకు వచ్చిన పెద్ద కష్టం ఏంటి? సక్సెస్ వస్తుందా రాదా అనేది తెలియకుండా మనం టైం ఇన్వెస్ట్ చేస్తాం ఇండస్ట్రీలో. సో ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు మనతో పాటు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఉన్నారు. ఫస్ట్ సినిమా సక్సెస్ కొడితే వచ్చే కిక్కే వేరే ఉంటుంది. అండ్ ఒక మంచి బ్రేక్ ఈవెన్ అయిపోయి రూరల్ ఏరియాస్లో బాగా ఆడుతుంది ఆ సినిమా. రూరల్ అనే కాదు, అర్బన్ ఏరియాస్లో కూడా. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో ఈ సినిమా చాలా బాగా సౌండ్ చేస్తుంది ఏపీ అండ్ తెలంగాణలో, యాజ్ వెల్ యాజ్ యూఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా. అండ్ ఆ డైరెక్టర్ దుష్యంత్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఇంత సక్సెస్ వెనక స్ట్రగుల్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. దుష్యంత్ గారు, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది, తీయాలనిపిస్తుంది. అవును. చూడటం వేరు, ఎగ్జిక్యూట్ చేయటం వేరు. ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ చేయడం ఇంకా కష్టం. అవును. ఎలా సక్సెస్ అయింది, మీరు ఎలా తీసుకుంటున్నారు ఈ సక్సెస్ని? చాలా హ్యాపీగా ఉండింది. అంటే మీరు అన్నట్లు సినిమాని రాయటం దగ్గర నుంచి అది షూట్కి వెళ్ళి దాని తర్వాత అంటే మనం స్క్రిప్ట్లో పెట్టింది విజువల్గా ట్రాన్స్లేట్ అవ్వటం ఒక్కొక్కసారి జరుగుతుంది, కొన్ని కేసెస్లో జరగదు. సో అక్కడి నుంచి మళ్ళీ ఏంటి అనేది అది విజువల్గా మనం సక్సెస్ఫుల్గా చూపించాము, ట్రాన్స్లేట్ చేసాము అనిన తర్వాత ఇంకో టాస్క్ ఆడియన్స్లోకి వెళ్తుందా లేదా అనేది. అంటే వీ నెవర్ నో. అంటే మనం ఒక మంచి సినిమా తీసాము అనేది ఎప్పుడు మనకు ఉండొచ్చు, కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము యాక్చువల్లీ. సో అది కూడా సక్సెస్ఫుల్ అయింది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సినిమాని. అంటే నాకు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది. అవును, అంటే నా ఫోన్ నిండిపోయింది అనమాట. అంటే నాకు రిప్లైలు ఇవ్వలేక నేను ఫోన్ పక్కన పెట్టి, అంటే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సినిమా చూసి ఒక్కొక్కరు ఒక చిన్న లైన్ కూడా కాదు, పెద్ద పారాగ్రాఫ్స్ ప్రతి పాయింట్ మాట్లాడుతున్నారు సినిమాలో. సో మనం స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏదైతే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందో, అంటే లైక్ ఇది బాగుంది అనేది ఉంటుంది కదా. సో వీళ్ళ రెస్పాన్స్ చూసినప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ జర్నీ అంతా మర్చిపోతాం అనమాట, ఆ కష్టాలు అన్నీ మర్చిపోతాం. సో సాటిస్ఫై అయ్యారు మీ వర్క్. సో మీ డైరెక్షన్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? అసలు డైరెక్టర్ అవ్వాలనే థాట్ మీకు ఎలా వచ్చింది? థాట్ అంటే నాకు ఏ టైంలో, ఏ ఏజ్లో? నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి కొంచెం మా ఇంట్లో రేడియోలో ఏదైనా సాంగ్స్ వస్తే వాటికి డ్యాన్స్ చేయటం, అప్పటి నుంచి ఇంట్లో కొంచెం ఇలా ఫీడ్ చేశారనమాట. అరే వీడికి ఏదో టాలెంట్ ఉండింది అని చెప్పి. బట్ ఓకే, తర్వాత గ్రాడ్యువల్గా అది పెరుగుతూ వచ్చిందనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో క్రికెట్ బాగా ఆడేవాడిని నేను, క్రికెటర్ని అయిపోదాం అని. బట్ ఏంటంటే మనం ఉన్న ఊర్లో మనకి గైడెన్స్ ఉండదు, అంటే ఎలా వెళ్ళాలి అనేది తెలియదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓకే, ఒక రియాలిటీకి వస్తాం కదా, ఓకే ఇది వర్కౌట్ కాదు అనుకున్నప్పుడు. సో నాకు ఇంకోటి బాగా తెలిసిన విషయం, సినిమాలు బాగా చూస్తాను, కథలు బాగా చదువుతాను.
సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ సినిమా అనేది నా మైండ్లోకి వచ్చింది. అంటే ఐ థింక్ 10th ఇంటర్ మధ్యలో. సో ఓకే, అప్పటి నుంచి అనుకుంటున్నా అంటే క్లాస్లో లేపి అడుగుతారు కదా, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అన్నప్పుడు నేను డైరెక్టర్ అనేవాడిని. సో అందరూ చూసి నవ్వేవాళ్ళు అనమాట, ఓకే వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడని. బట్ అప్పటి నుంచి నేను స్ట్రాంగ్గానే అనుకున్నా, ఏ రోజు వేరే దానికి వెళ్దాం అని ఎప్పుడు అనుకోలేదు. సో దానికి ఇంత టైం పడుతుందని నాకు అప్పుడు తెలియదు యాక్చువల్లీ. అంత టైం పట్టినా పర్లేదు, ఈ టైం అంతా నేను ఎంజాయ్ చేశాను. ఓకే యా, 10th స్టాండర్డ్ నుంచి అనుకున్నాను. సో అది ఎగ్జిక్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఇప్పుడు సినిమాల్లోకి రాకముందు స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఎలా అడిగేశారు? ఎగ్జిక్యూషన్ అంటే యాక్చువల్లీ నాకు అవ్వాలని ఉండింది, అందరికీ తెలుసు ఇంట్లో. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మా నాన్నగారు, నేను ఇంటర్ తర్వాత మా నాన్నగారు చనిపోయారు అనమాట. సో ఆయన ఏంటంటే ఆయన క్యాన్సరు, ఆయన కూడా తెలియదు ఆయన చనిపోతారని, మేము చెప్పలేదు యాక్చువల్లీ. కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారని. సో ఫస్ట్ టైము నేను డిగ్రీకి జాయిన్ అవ్వాలి, బట్ మా నాన్నగారిని అలా పెట్టుకొని నేను జాయిన్ అవ్వకూడదు అనే దాంట్లో ఉండి, ఆయన ఉన్నన్ని రోజులు ఆయన పక్కనే ఉన్నాను, ఆల్మోస్ట్ ఒక 1.5 year. సో ఆ టైంలో మా నాన్నగారు ఏంటంటే బాగా ఫిలిం లవర్ అనమాట, ఎక్కువ ఫిలిమ్స్ చూస్తూ ఉంటారు. అంటే ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఎలా ఉంటుందంటే, బేసిక్లీ మా ఇద్దరు రిలేషన్ ఎలా ఉండేదంటే, ఆయన ఏదన్నా ఒక హాలిడేకి నేను హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తే ఏదన్నా కొత్త ఫిలిం రిలీజ్ అవుతుంటే, ఏంట్రా ఖాళీగా ఉన్నావు సినిమాకి వెళ్దాం, ఇలా ఉంటుంది. అంటే మీరు నమ్ముతారో లేదో, ఒక్క డేలో మేము 4 shows చూసాం, మా ఫాదర్ నేను కలిసి. సో అంతలా ఆయనకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అనమాట. అంటే అనలైజ్ చేయటం సినిమాని. ఆయన బెడ్ మీద ఉండి కూడా ఎదురుగా ఒక టీవీ పెట్టుకొని చిరంజీవి గారి సినిమాలు, పాత సినిమాలు అన్నీ రిపీటెడ్గా చూసేవాళ్ళు అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో చెప్పాను మా నాన్నగారికి కూడా, నాకు అవ్వాలని ఉంది, సినిమా ఇంట్రెస్ట్ ఉందని తెలుసు, బట్ సీరియస్గా ఉన్నాను అనేది అప్పుడే ఆయనకి తెలిసింది. సో ఆ పొజిషన్లో ఆయన ఉండి కూడా, సరే ఎలా ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి అని చెప్పి, నువ్వు సరే హైదరాబాద్ వెళ్ళాలంటున్నావు కాబట్టి ఓకే వెళ్ళు హైదరాబాద్ అంటే, ఆయన సిచ్యువేషన్ ఆయనకి తెలియదు కాబట్టి, నాకు తెలుసు కాబట్టి నేను హైదరాబాద్ రాలేదు అప్పుడు. బట్ ఆయన ఫోర్స్ చేసి పంపించారు. సరే ఒక 10 days ఆయన తృప్తి కోసం వచ్చి మళ్ళీ వెళ్ళిపోదాం అని చెప్పి ఒక 10 days హైదరాబాద్ వచ్చి, ఇది 2009 అనుకుంటా. నేను అంటే 2009లో స్టార్ట్ అయితే 2024లో మీ సినిమా రిలీజ్ అయింది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 15 years. యా, 15 years ఆల్మోస్ట్ 15 years అనుకుంటా. అంటే మనకి యవ్వనం ఇదంటే ఏమీ లేదు. అప్పటి నుంచి ఫోకస్డ్గానే, అంటే మా నాన్నగారు చనిపోయే బిఫోర్ ఆయన అంటే నువ్వు డైరెక్టర్ అయితే చూడాలని ఉంది నాకు కూడా అని చెప్పారనమాట. ఎవరో కొంతమంది రిలేటివ్స్, ఏం చేస్తున్నాడు అంటే, నన్ను చిన్నోడు అంటారు, మా అన్నయ్య పెద్దోడు అనమాట. ఏం చేయాలనుకుంటున్నాడు మీ వాడు అంటే, ఇలా డిగ్రీ కూడా జాయిన్ అవ్వలేదు, నువ్వన్నా పుష్ చేసి పంపించవచ్చు కదా అంటే, ఆ డైరెక్టర్ అవుతాడంట అని చెప్తే, వాళ్ళు కూడా కొంచెం ఎందుకు మనకి అన్నీ, లేదు ఆడు అవుతాడు నాకు నమ్మకం ఉంది అనే ఒక మాట నాకు చాలా గట్టిగా తగిలింది అనమాట. సో అప్పటి నుంచి నేను ఆయన డ్రీమ్ కూడా అనుకోవచ్చు. సో నేను ఈరోజు అయినందుకు, అంటే ఇంకోటి మనం డైరెక్షన్ చేద్దాము, ఈ ట్రయల్స్కి వెళ్దాం అన్నప్పుడు మనం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే రేపు పొద్దున్న మా ఊళ్ళో కానీ మా రిలేటివ్స్లో కానీ నా వల్ల ఇంకెవడన్నా నాకు ఈ ఇంట్రెస్ట్ ఉండిందంటే వాళ్ళ పేరెంట్స్ ఆపకూడదు, నన్ను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా చూపించి. సో దానికోసం నేను ఎక్కువ కష్టపడ్డాను. ఏ ఊరు మాది? పాచ్యానగరం అని, ఏలూరుకి ఒక 30-40 kilometers ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత, మా నాన్నగారు చనిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ ఫిలిం మేకింగ్ కోర్సు ఇక్కడ హైదరాబాద్, చెన్నై అటు తిరిగి ఒక 3 years అందులో స్పెండ్ చేశాను అనమాట. అంటే ఇక్కడ రాగానే నాకు చెప్పింది ఏంటంటే, కొంతమంది అసోసియేట్ డైరెక్టర్స్, నా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరూ, సో అంత ఈజీ కాదు తమ్ముడు సినిమాలో సర్వైవ్ అవ్వటం, చూడు మా దగ్గర ఇన్ని స్టోరీలు ఉన్నాయి, ఇలా పట్టుకొని తిరుగుతున్నాం మేము, ఒక 10 years అయిపోయింది, స్టిల్ మేము ఇక్కడే ఉన్నాము, సో నువ్వు చదువు కూడా లేదు నీకు, ఏం చేస్తావు అనుకున్నప్పుడు నేను వెళ్ళిపోయి ఒక 6 months ఇంట్లో కూర్చొని ఆలోచించాను. సో ఎలా వెళ్ళాలి అంటే, వీళ్ళందరికీ అన్నీ తెలుసు కానీ 10 years పట్టింది. సో నేనేం చేయాలి అనేది ఒకటి అనలైజ్ చేసుకొని, ఓకే వీళ్ళకి 10 years పట్టింది, నేను ఒక 2 yearsలో నేర్చుకోవాలి అంటే దానికి ఏంటి స్టెప్ అంటే ఫిలిం మేకింగ్.
అది కనుక్కొని తర్వాత హైదరాబాద్ వచ్చి ఆ కోర్సుల్లో జాయిన్ అయ్యి. మీరు ఒక్కళ్ళేనా, మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారు? మా అన్నయ్య గురించి చెప్పాలి. చాలాసార్లు నేను స్టేజ్ మీద చెప్పాలి అనుకొని నేను కొన్ని సందర్భాల్లో నేను మర్చిపోవటం జరిగింది. కానీ ఒక స్ట్రాంగ్ పిల్లర్ మా అన్నయ్య నాకు. అంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా తమ్ముడు, అంటే మా నాన్నగారు ఉన్నప్పుడు నేను చాలా గారాబంగా పెరిగా ఇంట్లో. అంటే నేను ఇది కావాలి అంటే వచ్చేది, నాకు ఇది కావాలి అంటే వచ్చేది. దెన్ మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా ఏజ్ కూడా తక్కువ. అంటే ఏం చేయాలి నెక్స్ట్ అనేది మాకు ఒక ఐడియా లేదు, టీనేజ్లో ఉన్నాం అనమాట. సో ఆ పాయింట్లో మా అన్నయ్య రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకొని తను ఎంసీఏ చదివాడు. దాని మధ్యలో డ్రాప్ అయ్యి నా కోసం తను అక్కడ ఊళ్ళో ఉన్న ల్యాండ్స్ని చూసుకుంటూ నన్ను ఫిల్మ్ మేకింగ్కి పంపించి నాకు, అంటే ఈరోజు డైరెక్టర్ అయ్యేంత వరకు తనే సపోర్ట్ చేశాడు నాకు. అంటే మీ ఫాదర్ కోరికని మీ బ్రదర్ త్రూ ఇదైంది. మా అన్నయ్య పేరు అజయ్. స్టిల్ నాకంటే మా అన్నయ్య ఎక్కువ హ్యాపీగా ఉంటాడు. ఆ రోజు ప్రీమియర్స్ రోజు శ్రీరాములు థియేటర్లో ఫిలిం చూసి తను ఎడ్ చేసాడు అనమాట, కార్లో డ్రైవ్ చేస్తా. అది ద బెస్ట్ మూమెంట్ నాకు. సో ఎంత స్ట్రగుల్ అంటే ఇప్పుడు సినిమాలు తీయడం కష్టమే. మరి ఇప్పుడు ఏదైనా మూవీస్కి మీరు వర్క్ చేశారా? వర్క్ చేశాను. ప్రీవియస్లీ అంటే నేను ఆ 3 years తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. బేసికలీ ఏంటంటే ఒక్క పర్సన్ నాకు తెలిసే ఎవరు అంటే మా రిలేటివ్స్ చంటి గారు, ఎడిటర్ ఉన్నారు కదా కోటగిరి వెంకటేశ్వర గారు. మా ఊర్లో అంటే ఏలూరులో మా రాంబాబు బావ అని ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ ఆయన ఏలూరులో. సో ఆయన త్రూ ఏంటంటే చంటి గారు వీళ్ళిద్దరే తెలుసు నాకు. సో వాళ్ళు పంపించి నాకు ఇక్కడికి పంపించిన తర్వాత నేను కోర్స్ అయిపోయింది, చాలా ఈజీ అయిపోతుంది జాబు ఫిలిం మేకింగ్, సో డైరెక్టర్ ఈజీగా అయిపోవచ్చు అనే భ్రమలో వచ్చాను నేను. సో వచ్చిన తర్వాత ఏంటంటే రియాలిటీ వేరు, రాడ్ రియాలిటీ. సో మనకి టెక్నికల్గా అంతా తెలుసు, స్క్రిప్ట్ గురించి తెలుసు, స్క్రిప్ట్ రాయటం తెలుసు, ఇవి ఉంటే సరిపోతుంది డైరెక్టర్ అవడానికి అనే ఒక భ్రమలో ఉండేవాడిని. బట్ అది కాదు అని తెలుసుకోవటానికి నాకు ఎక్కువ టైం పట్టలేదు. సో వెంటనే నేను చంటి గారి దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్దాము అని, సో ఆయన కొన్ని ఫిలిమ్స్ని చెప్పటం, అక్కడ జాయిన్ చేపించడానికి. సో ఏ పని చేసినా వెనకుండి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. నేను ఈ వర్క్ చేస్తున్నానంటే చెప్పి చేసేవాడిని. సో అంటే నేను ఏ వర్క్ చేసినా వాళ్ళకి వెళ్ళి చూపించేవాడిని. సో ఫస్ట్ నుంచి నాకు అలా సపోర్ట్ చేశారు. దెన్ ఏంటంటే ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్ అవటానికి కూడా చాలా కష్టపడాలి ఇక్కడికి వచ్చి అనేది అర్థమైంది. అంటే కొన్ని ఆఫీసులు తిరిగాను. ఓకే చెప్తా ఉంటారు, అది ఓకే మనం యాక్సెప్ట్ చేయవచ్చు. ఎందుకంటే అక్కడ మనలాగా చాలామంది ట్రై చేసి ఎప్పటికో ఇల్లు ఉంటారు ఆ ఫిలిమ్స్లో వర్క్ చేయడానికి కూడా. సో ఓకే ఒక టైం వస్తుంది, బట్ ఒక మంచి థింగ్ ఏంటంటే ఏ రోజు ఖాళీగా లేను. షార్ట్ ఫిల్మ్ చేయటం, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటే దానికి వెళ్ళి హెల్ప్ చేయటం, ఇలా చేస్తూనే ఉన్నాను. సో గ్రాడ్యువల్గా ఒక 4-5 years తర్వాత భరత్ అన్న పరిచయం అయ్యారు నాకు. భరత్ కమ్మ అంటే అప్పటికే నేను ఒక చిన్న ఫిలింలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నా. బంగారు పాదం అని ఒక చిన్న ఫిలిము, ఒక చిన్న ఫిలిం అనమాట. అప్పట్లో ఒక 5,000 మంత్లీ ఇది. సో అది చేస్తున్న టైం శాలరీ బేస్డ్. సో అది కూడా ఇంటర్వ్యూ అనమాట. అక్కడ జాయిన్ అవ్వడానికి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక ఇంటర్వ్యూ పెట్టారు. నా చిన్న షార్ట్ ఫిల్మ్స్ చూపిస్తే నన్ను పెట్టుకున్నారు. సో వర్క్ జరుగుతుంది ఆ టైంలో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో దయా గారు అని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అసోసియేట్గా వర్క్ చేశారు. ఆయన లీడ్ చేశారు ఆ క్యారెక్టర్. సో ఆయనకి అప్పట్లో మరో ప్రపంచం అనే ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది, అది భరత్ కమ్మ డైరెక్ట్ చేశారు. సో వాళ్ళు ఆఫీస్కి వస్తూ ఉండేవాళ్ళు. సో నేను భరత్ అన్నని చూసి, నేను మరో ప్రపంచం షార్ట్ ఫిల్మ్కి చాలా పెద్ద ఇదనమాట, నాకు చాలా బాగా నచ్చింది అప్పట్లో మేకింగ్ ఇదంతా. సో ఎక్కువ డిస్కస్ చేసేవాడిని, అన్న నా దగ్గర ఇలాంటి కథలు ఉన్నాయి అలా చెప్తూ సో ఆయన దాని తర్వాత ఒక 3 yearsకి ఒక సినిమా స్టార్ట్ చేశారు, ఇది డియర్ కామ్రేడ్ అనే సినిమా. సో ఈ ప్రాసెస్లో నాకు నా రైటింగ్ ఇంట్రెస్ట్ చూసి ఓకే నా సినిమాకి వర్క్ చేయి నువ్వు అని పిలిచారు. సో అప్పటి నుంచి నా లైఫ్ కొంచెం చేంజ్ అయింది అనుకోవచ్చు యాక్చువల్లీ. అంటే అప్పటి వరకు ఓకే మన ఎవరు
ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని ఎవరు గుర్తుంచుకుంటారు అంటే గుర్తుపడతారు, ఈడు అసిస్టెంట్ డైరెక్టర్ బాగా చేస్తాడు అని ఎవరు చెప్పరు బేసిక్లీ. సో చెప్పాలి బేసిక్లీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ, అంటే అప్పటి వరకు మనకి ఆ ఫోకస్ లేదనమాట, నేను చేసిన చిన్న చిన్న సినిమాలు కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద సినిమా, చాలామంది వర్క్ చేస్తారు, డియర్ కామ్రేడ్. సో ఒక డైరెక్టర్ మన పిలిచి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఏదన్నా ఒక సీన్ చెప్పాలంటే ఇది ఎలా ఉందిరా అని అడుగుతారు. సో అవునా ఇలా ఉంటుందా అనే ఫీలింగ్ అప్పటి నుంచి వచ్చింది. లేదంటే మీరేమన్నా రాస్తారా అంత ఫ్రీడమ్ ఉండేది. అది కూడా ఒక పెద్ద స్టార్, విజయ్ దేవరకొండ లాంటి పెద్ద స్టార్స్తో చేయటం. సో అంటే అందులో చాలా నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ 3 years వర్క్ చేసే ఆ ఫిలింకి. అంటే రైట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్ నుంచి, అంటే ప్రీ వర్క్ నుంచి ఫిలిం రిలీజ్ అయిపోయేంత వరకు అందులో ఒక పాటలే ఉన్నాను. మోర్ ఓవర్ పాన్ ఇండియా. అందులో వర్క్ చేయడానికి చాలా వర్క్ ఉండేది, అంటే నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉండేది. అంటే జనాలను ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఎలా మాట్లాడాలి, సో స్క్రిప్ట్ లెవెల్లో ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఇదంతా అక్కడ నుంచి నేర్చుకున్నాను. అందులో చాలామంది టెక్నీషియన్స్ నాకు పరిచయం ఉంటాం. సో అది చాలా హెల్ప్ అయింది. దెన్ రైట్ ఆఫ్టర్ ఏంటంటే వెంకటేష్ మహా నాకు ఒక 8 years నుంచి ఫ్రెండ్. ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేసిన స్టేజ్ నుంచి, అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం షార్ట్ ఫిల్మ్స్ చేసే స్టేజ్ నుంచి వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఇమీడియట్గా మాకు డియర్ కామ్రేడ్ అయిపోయిన ఇమీడియట్గా తను ఉమామహేశ్వర రూపస్య అని ఒక ఫిలిం స్టార్ట్ చేశాడు. సో తను ఏంటంటే ఓకే మనం కలిసి చేద్దాం, నువ్వు వర్క్ చేయి దీనికి అని చెప్పి ఇమీడియట్గా డియర్ కామ్రేడ్ రిలీజ్ అయిన ఒక 10 daysకి, అంటే ఒక 2 different వరల్డ్స్ అనమాట. ఒక పెద్ద సినిమా, పెద్ద క్యాన్వాస్ అలా జరిగి, ఇది ఒక లిమిటెడ్ బడ్జెట్కి ఎలా వర్క్ చేయాలంటే ఇంకెక్కువ వర్క్ చేయాలి. అంటే ఒక 33 days షూటు, ప్రతిరోజు షూట్కి వెళ్ళాలి, ప్రతిరోజు అంటే రెస్ట్ తీసుకోవటానికి కూడా ఉండదు యాక్చువల్లీ. సో ఎక్కువ మంది ఏడీస్ ఉండరు, ఒక 3-4. ఇక్కడ కూడా చాలా నేర్చుకున్నాను. అంటే అక్కడ నేర్చుకునేది అక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి అనమాట. సో ఇమీడియట్గా అలాంటి 2 ఫిలిమ్స్ పట్టడం. సో అది ఈ జర్నీ అంతా నాకు ఆల్మోస్ట్ 5 years. అంటే చేసింది 2 సినిమాలైనా 5 years. అంతకుముందు ఒక సినిమా చేశాను, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇదంతా ఈ జర్నీ అంతా జరగటానికి ఆల్మోస్ట్ నేను 2009లో స్టార్ట్ చేస్తే ఈ అంబాజీపేట ఐ థింక్ 2020 అనుకుంటా నేను సుహాస్కి స్టోరీ చెప్పి ఇది చేయటం. సో అక్కడ నుంచి ఇక్కడికి ఈ జర్నీ మొత్తం ఒక 10 years పట్టింది ఇప్పుడు. సో ఈ ఇంకో విషయం ఏంటంటే ఈ 10 years జర్నీలో నాకు మంచి ఫ్రెండ్స్. సుహాస్, నేను డియర్ కామ్రేడ్ చేసేటప్పుడు సుహాస్కి నేను షార్ట్ ఫిల్మ్ చేద్దామని అంతకుముందు తన్ని అప్రోచ్ తను చేసేవాడు యాక్చువల్లీ. బట్ నేనేంటంటే తను చాయ్ బిస్కెట్లో ఉన్నాడు, బయట షార్ట్ ఫిల్మ్స్ చేయడేమో అనే పాయింట్లో నేను చెప్పలేకపోయాను. బట్ చెప్పాను, తర్వాత తీసిన తర్వాత తనకి చూపించిన తనకి చాలా బాగా నచ్చింది అనమాట. నచ్చి మరి ఎందుకు చేయలేదు నాతో అంటే, ఇలా వేరే షార్ట్ ఫిల్మ్స్ చేయవేమో అనుకున్నాను నేను. అంటే భలేవాడు అదేంటి, అలా స్టార్ట్ అయింది మా జర్నీ. సో డియర్ కామ్రేడ్లో తను వర్క్ చేయటం, ఒక క్యారెక్టర్ చేయటం. సో మేమిద్దరం ఎక్కువ కథల గురించి డిస్కస్ చేయటం. నేను చెప్పేవాడిని, నేను డైరెక్టర్, నువ్వు హీరో, మనం చేద్దాం సినిమా అంటే, ఏ ఊరికో నువ్వు ఎవరికన్నా హీరోలకు చెప్పొచ్చుగా, ఎందుకు నన్ను అంటున్నావు అంటే, లేదు అని అప్పటి నుంచి అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఒక రూపస్యలో కూడా చేశాడు తను. సో ఏంటంటే అప్పుడు ఇంకా ఆ క్యారెక్టర్ అందులో కూడా చేశాడు. సో చేసినప్పుడు కూడా మేము కథ గురించి ఇలా డిస్కస్ చేయటం, అంటే ఏంటి నువ్వు ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు అని. తన కథలు చాలా బాగున్నాయి, 2-3 స్టోరీస్ డిస్కస్ చేసాం. బట్ మనకి ఇప్పుడు ఇమీడియట్గా ప్రొడ్యూసర్స్ అంటే దొరకరు కదా. సో ఏం చేద్దాం అంటే వెయిట్ చేద్దాం అనుకున్నాం. సో అప్పుడెప్పుడో 2017లో నన్ను నమ్మిన సుహాస్ ఒక రూపస్యలో నేను కథ చెప్తే నువ్వు బాగా రాసావని నమ్మాడు. నమ్మిన తర్వాత తనకి కలర్ ఫోటో వచ్చిన తర్వాత నేను లైట్ తీసుకున్నా, ఎందుకంటే తనకి ఆల్రెడీ సక్సెస్ వచ్చింది. నేను ఒక డెబ్యూ, అంటే ఒక కొత్త డైరెక్టర్ కంటే కూడా ఒక 1 film 2 films ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు, ప్రొడక్షన్ కూడా మంచిగా వస్తాయి అనే పాయింట్లో నేను కామ్గా ఉంటే తను కాల్ చేసేవాడు అనమాట. అప్పట్లో హీరో అన్నావు, డైరెక్టర్ అన్నావు, ఏమైపోయావు అని తను ఎక్కువ పుష్ చేశాడు.
కథ రాస్తావు కదా, రాయి, ఒక 2 months తీసుకో, నేను 2 months తర్వాత అడుగుతాను అని లైన్స్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. దెన్ ఒక ఫైన్ డే కలర్ ఫోటో రిలీజ్ అయ్యింది, సక్సెస్ అయ్యింది. నేను ఇంకా కంప్లీట్గా కాల్ చేయట్లేదు అనమాట, కదిలించట్లేదు. సో తనే ఒక 1 week తర్వాత, సక్సెస్ తర్వాత నాకు ఫోన్ చేసి ఏంటి కదా అంటే, నేను జస్ట్ టైటిల్ వరకు చెప్పాను ఇట్లా అని. ఇదేనా అంబాజీ? ఇదే టైటిల్ వరకు చెప్పాను. తనకి లైన్ వరకు ఐడియా ఉంది. టైటిల్ ఏంటి అని అడిగాడు ఫస్ట్. లైన్ నాకు తెలుసు, టైటిల్ ఏంటి చెప్పు అంటే టైటిల్ ఇది అని చెప్పాను. సో ఓకే, మనం నెక్స్ట్ ఫిలిం చేస్తున్నాము, నీ పేరు నేను చెప్తున్నాను, ఏదో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉండింది అంటే నెక్స్ట్ ఫిలిమ్స్ ఏంటి అని చెప్పడానికి. సో రేపు అది ఉండింది, నీ పేరు నేను మెన్షన్ చేసేస్తున్నాను అని చెప్పి చేసాడు అనమాట. సో అంటే మనం అన్నీ వదిలేసుకొని కూర్చున్నప్పుడు ఒక ఆపర్చునిటీ మన ఇంటి వరకు వస్తూ ఉంటుంది కదా, అలానే జరిగింది నాకు కూడా. అంటే ఆల్మోస్ట్ కరోనా టైం అనుకుంటా ఆ టైంలో. సో ఓకే, ఇదంతా అవ్వట్లేదు, ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, వదిలేద్దాం. ఎందుకంటే నాకే తెలుస్తుంది, అంటే లైక్ ఎప్పుడు ఒక రియాలిటీలో అయితే ఉంటాను నేను. ఒక 10 years అయిపోయింది, ఇంకో 10 years పట్టొచ్చేమో, ఇలానే ఉండిపోతే ఏంటి అనే ఒక పాయింట్లో ఒక రియలైజేషన్, ఓకే నేను డబ్బు సంపాదించుకోవాలి వేరే రూట్స్లో, ఫిలిం పక్కన పెట్టాలేమో, సర్వైవింగ్ కోసం. అంటే నేను డబ్బు సంపాదిస్తే ఇంట్లో తింటా, ఆ పరిస్థితి కూడా లేదు. బట్ ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది కదా, మనకు ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి. సో దాని గురించి ఒక రియలైజేషన్ పాయింట్కి వచ్చి నేను సరే పక్కన పెడదాం ఫిలిమ్స్ని కొన్ని రోజులు, ఓకే ఫైనాన్షియల్లీ నాకేదన్నా ఏదో వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్న పాయింట్లో సుహాస్ వల్ల నాకు ఈ ఫిల్మ్ వచ్చింది. సో అంటే మీకు సుహాస్ ఒక మైల్ స్టోన్ అనమాట. మైల్ స్టోన్ అంతకంటే పెద్దది, కొండ అనుకోవచ్చు. మైల్ స్టోన్ లేదు, కొండ అనుకోవచ్చు. అంటే మీరు ఈ కథని సుహాస్ని దృష్టిలో పెట్టుకొని రాశారా? సుహాస్ని దృష్టిలో పెట్టుకొని రాశాను. ఎందుకంటే బేసిక్లీ మేము 6 years నుంచి ఫ్రెండ్స్. తను నాకు చాలా మంచి ఫ్రెండ్. నా కథలన్నీ తనకు తెలుసు. సో అంటే నేను రాసేప్పుడు కూడా అంటే సుహాస్ని దృష్టిలో పెట్టుకొని రాయటం కంటే నేను రాసిన కథలన్నిటికీ సుహాసే సరిపోతాడు, నా దగ్గర ఉన్న కథలన్నిటికీ. సో అండ్ ఆ క్యారెక్టర్ని పుల్ చేయగలడు కూడా. సో తనలో ఆ స్టామినా ఉండింది. సో నాకు వేరే థాట్ అనేది ఏమి లేదు, నేను రాసిన కథలన్నిటికీ తనే సూట్ అవుతాడు యాక్చువల్లీ. సో అంటే కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఇప్పుడు రాఘవేంద్రరావు గారు కానీ, కోదండరాము, ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క హీరోతో 20 సినిమాలకు పైగా చేశారు అనమాట. సో అలా ఏమైనా ప్లానింగ్ ఉందా సుహాస్ గారితో? మనం 20 సినిమాలు చేస్తామో లేదో నాకు తెలీదు. చేస్తే డెఫినెట్లీ చాలా ఎక్కువ సినిమాలు చేస్తాను సుహాస్తో. ఓకే. అండ్ కమింగ్ టు అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్, సినిమా విషయానికి వస్తే చాలా ఆథెంటిక్ అర్బన్ రూరల్ ఏరియాస్, ఒక అథెంటిక్ రూరల్ ఏరియాలో జరిగే ఒక ఇంటెన్స్ డ్రామా లాగా మీరు ప్లాన్ చేసి డిజైన్ చేసి తీశారు. సో ఈ సినిమా నాకు చూసిన వెంటనే నాకు గుర్తొచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే తమిళ్ ఫ్లేవర్ నాకు ఎక్కువ అనిపించింది అనమాట. అంటే ఒక ఏరియాలో ఒక వరల్డ్ని సెట్ చేసి మనల్ని అందులో తీసుకెళ్ళిపోతారు. వెట్రిమారన్ గారి సినిమాలు రీసెంట్గా విడుదలయ్యాను, అదొకటి. తర్వాత ప్రీవియస్గా ఆయన అందుకాలం అని చాలా సినిమాలు ఉన్నాయి. తర్వాత వెడా చెన్నై అని, ఇలా లాట్ ఆఫ్ ఫిలిమ్స్ ఉన్నాయి. అంటే ఆయన ఒక్క డైరెక్టర్ కాదు, చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు తమిళ్లో. సో అలాంటి ఫ్లేవర్ నాకు అనిపించింది ఈ సినిమా చూసినాక. సో అవేమన్నా మీరు ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీసారా? ఇన్స్పైర్ అని కాదు కానీ నా స్టైల్, అంటే నా రైటింగ్ స్టైలే అలా ఉంటుంది బేసిక్గా. అంటే నాకు ఎక్కువ రూటెడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే నేను కాకుండా ఎవరు తీసినా కూడా నేను ఎక్కువ చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెట్రిమారన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సినిమాలే చూస్తానని కాదు కానీ నాకు రాజమౌళి గారు ఇష్టం, సుకుమార్ గారు ఇష్టం. అంటే మంచి సినిమాలు అన్ని. అంటే నేను యాక్చువల్గా ఒక హీరో సినిమాకి వెళ్ళటం కంటే కూడా ఒక డైరెక్టర్ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే వెళ్ళిపోతాను నేను. అలా వెళ్ళే డైరెక్టర్స్లో వీళ్ళు ఫస్ట్ లిస్ట్లో ఉంటారనమాట. సో అంటే వాళ్ళ మేకింగ్ అంటే ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనమాట. అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళ సినిమాలు చూస్తా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాయి. అంటే మనం అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ మనం వర్క్ పరంగా ఎంత నేర్చుకుంటామో క్రియేటివ్గా నేర్చుకోవటానికి కొంతమంది డైరెక్టర్స్ మనకు కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఫస్ట్ ఫిలిం నుంచి
ఇప్పుడు ప్రీవియస్ ఫిలిం వరకు అంటే లాస్ట్ ఫిలిం వరకు వాళ్ళ ప్రతి ఫిలింలో ఒక గ్రోత్ ఉంటుంది అనమాట. అంటే లైక్ అది క్రియేటివ్గా కమర్షియల్గా. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకోవచ్చు. సుకుమార్ గారి దగ్గర నుంచి, రాజమౌళి గారి నుంచి, వెట్రిమారన్ గారి దగ్గర నుంచి. సో ఇన్స్పిరేషన్ కంటే కూడా ఎక్కువ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఫిలిమ్స్ చూసినప్పుడు. సో అట్లా నాకు వెట్రిమారన్ గారు, సుకుమార్ గారు ఇట్లా ఇష్టం. అండ్ నా విషయానికి వస్తే నాకేంటంటే ఇలాంటి రస్టిక్ ఫిలిమ్స్ నేనే కాదు ఎవరు తీసినా కూడా నేను ఎక్కువ చూస్తాను. ఎందుకంటే ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అంబాజీపేటలో అందరూ కనెక్ట్ అవుతున్నారు అంటే ఒక కోర్ పాయింట్ నేను కథ అంతా బాగా రాసేసి నేను షూట్ మాత్రం చాలా కలర్ఫుల్గా ట్రెండీగా లేదంటే ఒక అర్బన్ ప్లేస్లోకి వచ్చి తీసుకొస్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఎవరు కనెక్ట్ చేసుకోలేరు. ఒక మల్లి అనే క్యారెక్టరు అంబాజీపేటలో ఉండటమే కరెక్ట్. ఒక మల్లి క్యారెక్టర్ వచ్చి రాజమండ్రిలోనో కాకినాడలోనో ఉంటే కుదరదు. ఎందుకంటే కనెక్ట్ అవ్వదు యాక్చువల్లీ. సో అంటే మనం బిగినింగ్ నుంచి అది ఆడియన్స్ బిలీవ్ చేసేలాగే ఉండాలి. అంటే ఈ క్యాస్టింగ్లో కానీ ఈ సినిమాలో క్యాస్టింగ్ విషయానికి అంటే మీరు విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, విజువల్స్ గురించే కాదు క్యాస్టింగ్ దగ్గర నుంచి కూడా అది తీసుకోవాలనిపించింది. లైక్ ఏంటంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అంటే వాళ్ళిద్దరూ ఫస్ట్ మనం బిలీవ్ చేయాలి, రియలిస్టిక్గా ఉండాలి. వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కూడా వాళ్ళలాగానే ఉండాలి. అంటే వాళ్ళిద్దరూ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అంటే మనకి బిలీవ్ చేసే విధంగా ఉండాలి. సో ఫస్ట్ వీళ్ళిద్దరు అక్క తమ్ముడు అంటే నేను బిలీవ్ చేయాలి ఫస్ట్ ఆయనకంటే ముందు. సో వెంకట బాబు క్యారెక్టర్ ఉంటుంది, అందులో తమ్ముడు నితిన్ ప్రసన్న. సో వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఫేస్ కట్ ఉంటుంది. వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ అనేది ఫస్ట్ నేను నమ్మాలి, తర్వాత ఆడియన్స్. మీరు అంత స్ట్రాంగ్గా నమ్మితే మాకు అంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. అవును. అంటే ఏదో ఇందులో అంటే ప్రతి సినిమాలో లాగా ఒక గోదావరి ప్రాంతాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి ఒక వైడ్ ఫ్రేమ్స్ పెట్టేసి పంట పొలాలు ఇవన్నీ అందరూ చూపించారు. అంటే చూపించేశారంటే చాలా బాగా చూపించారు. సో అది కాకుండా ఏం చేయగలం అంటే మనం ఆ విలేజ్లోకి తీసుకెళ్ళాలి అంటే ఆ సినిమాటోగ్రఫీ కూడా ఏదో కథ చెప్తూ ఉండాలి బ్యాక్ ఎండ్లో. ఓకే ఇది బిలీవబుల్గా ఉంది అనేది. సో అలాంటి థింగ్స్ అన్నీ నాకు చేయటం చాలా ఇష్టం. ఫస్ట్ నేను నమ్మాలి నా కథ చాలా రూటెడ్గా ఉంది అనేది ఆడియన్స్ కంటే ముందు నేను నమ్మాలి. మరి ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా అలానే ఉంటాయా, లేదంటే అర్బన్ ఏరియాస్లో కూడా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? అంటే నాకున్న కథలు అంటే బేసికలీ నేను చెప్పాలి అంటే నేను ఎలాంటి పర్సన్ అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకొని హైదరాబాద్ రూమ్లో కూర్చొని ఒక కొత్త స్టోరీ అయితే రాయను నేను. అంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టిన ఊరుంది, నేను ఒక 25 years పెరిగాను అక్కడ చుట్టుపక్కల ఉన్న కథలు నాకు కథల్లాగా కనిపించకపోతే ఒక రైటర్గా నేను ఫెయిల్ అయినట్టే. సో అక్కడ చెప్పాలంటే అక్కడ చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి. సో అవన్నీ కథలుగా మనకు కనిపించినప్పుడు ఇక్కడ కొత్త కథ కోసం పాకులాడుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైటర్గా ఫెయిల్ అయినట్టు. సో అలా చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి అక్కడ. నాకు తెలిసి ఆ కథలన్నీ చెప్పడానికి నాకు టైం సరిపోదేమో. అందులో ఉన్న బెస్ట్ స్టోరీస్ అన్నీ చెప్పాలని నా. ఓకే. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని కథలు రాశారు? కథలు అని చెప్పను కానీ ఒక కొన్ని లైన్స్ వరకు ఉన్నాయి, ఒక 7-8 లైన్స్ వరకు ఉన్నాయి. అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా పెట్టి రాయాలి, కొంచెం రీసెర్చ్ పార్ట్ చేసి. బేసిక్గా డైరెక్టర్ అవడమే చాలా కష్టం. మీరు సక్సెస్ కొట్టారు, ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఆ సక్సెస్ స్ట్రీక్ని మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. సో నెక్స్ట్ మేము వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ సక్సెస్ స్ట్రీక్ అనేదానికంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. అంటే సక్సెస్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, అది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. బట్ మనకు తెలిసింది ఏంటి అంటే మంచి సినిమా చేయడమే. ఏంటంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరిగింది అంబాజీపేటతో. ఓకే చాలా మంచి అప్లాజ్ వచ్చింది, ఒక రెస్పాన్సిబిలిటీ డబుల్ అయింది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా మంచి కథ చెప్పాలి ఆడియన్స్కి. ఓకే వన్ టైం వండర్ కాదు అనేది చెప్పాలని చాలా స్ట్రాంగ్గా ఉండింది. అది డెఫినెట్గా అది దానికోసం అయితే ట్రై చేస్తాను. ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్ దొరకడం గ్రేట్, చాలా గ్రేట్. అంటే అదొక వరంలా ఫీల్ అవుతాడు, అదొక పవర్లా ఫీల్ అవుతాడు ఒక డైరెక్టర్ అనేవాడు.
సో అలాంటి డైరెక్టర్కి గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ కూడా యాడ్ అయింది. సో ఇది యాడ్ అయిన తర్వాత మీ రిలీజ్కి చాలా వరకు హెల్ప్ అయింది. అవును. బేసిక్గా ఒక స్టార్ సినిమాకి వచ్చేటన్ని థియేటర్లు వచ్చాయి. అంటే సుహాస్ నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు, సుహాస్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ అండ్ వెర్సటైల్ యాక్టర్. కానీ ఆయన స్థాయికి మించి థియేటర్లు దొరికినాయి. సో ఎన్ని థియేటర్లు దొరికినాయి, దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఐ థింక్ అంటే నాకు కరెక్ట్గా నెంబర్ కరెక్ట్గా తెలీదు, 800 స్క్రీన్స్ దొరికాయి. అంటే ఫస్ట్ నుంచి నమ్మారు కథని, అంటే సుహాస్ని కానీ నన్ను కానీ కథను కానీ చాలా స్ట్రాంగ్గా నమ్మారు. అంటే మీరు అన్నట్లు తనకి ఇన్ని థియేటర్స్ అనే దానికంటే కథ, అంటే తను చూస్ చేసుకునే కథల మీద నమ్మకం అందరికీ. సుహాస్ మీద ఎంత నమ్మకమో తను చూస్ చేసుకునే స్టోరీస్ మీద కూడా అంతే నమ్మకం. సో మేము ధీరజ్ గారు అంటే ఎప్పుడైతే ఈ కథ వెంకటేష్ మా దగ్గరికి నేను వెళ్ళి చెప్పానో నా ప్రొడక్షన్కి, సో తను ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు. తర్వాత కరోనా ఇవన్నీ రావడం కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు ధీరజ్ గారు వచ్చి నేను చేస్తాను ఈ సినిమా అని గీతా ఆర్ట్స్కి తీసుకెళ్ళారు. సుహాస్ గారికే ఈ కథ ఒక రేంజ్లో పేలింది. నేనేంటంటే నాకు ఎక్కడ సుహాస్ ఒక ఇప్పుడే వచ్చిన హీరో అని అనిపించలేదు. అంటే ఒక పెద్ద హీరో లాగే ప్రొజెక్ట్ చేశారు మీరు. సో దానికి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? లేదు సుహాస్ గారు కాకుండా ఇంకెవరినైనా పెడితే ఎవరిని పెడుతుండే? సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. సుహాస్ కాకుండా వేరే ఏమనుకోలేదు, ఎవరిని పెట్టడం అలాంటి ఆలోచన లేదు ఫస్ట్ థింగ్. సెకండ్, సుహాస్ని అలా చూపించడానికి అంటే సుహాస్ స్టామినా నాకు తెలుసు. అంటే నేను ఇంకా చూపించిన దానికంటే ఇంకా ఎక్కువ చూపించవచ్చు, ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సుహాస్లోని. కాకపోతే ఈ కథకి నేను చూపించగలిగేది ఇంతే కాబట్టి అది మాత్రమే కనిపించింది ఆడియన్స్కి. సో తనది ఇంకా వేరే ఉండింది, తను ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, తన క్యారెక్టరైజేషన్స్ చాలా ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, తనలో అది ఉండింది, ఆ స్ట్రెంగ్త్ ఉండింది. సో నాకు ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని లేదు, తను ఎలా ఉంటే అలానే. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్తోనే పుల్ చేయగలుగుతాడు. తన పర్ఫార్మెన్స్ మీరు సినిమాలో చూసుంటారు, అంటే ఆ గుండు సీక్వెన్సెస్లో తను పెట్టిన డెడికేషన్ కానీ. ఎందుకంటే ఏం కావాలో ఒక డైరెక్టర్కి అయితే, ఎందుకంటే మించిన జాగ్రత్తలు నేను తీసుకోవక్కర్లేదు, తన క్యారెక్టర్కి తనకి ఎంత డెడికేటెడ్గా ఉన్నాడో అది చాలు. అండ్ మీరు మంచి సినిమా తీశారు, అండ్ సినిమాకి బాగా హెల్ప్ అయింది మ్యూజిక్. అంటే మ్యూజిక్ సగం నిలబెట్టింది, ఒక 50% హెల్ప్ చేసింది. శేఖర్ చంద్ర గారి విషయానికి వస్తే ఇంత మంచి కాస్టింగ్ ఇదంతా వచ్చింది, శేఖర్ చంద్ర గారినే మీరు పెట్టుకోవడానికి రీజన్స్ ఏంటి? శేఖర్ చంద్ర గారిని పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను కాలేజ్ డేస్లో సినిమాలు చూసేటప్పుడు శేఖర్ చంద్ర గారి నచ్చావులే ఫిలిం నుంచి ఆయనకి పెద్ద ఫ్యాన్. నేను నచ్చావులే సాంగ్కి కాలేజ్లో డ్యాన్స్ చేశాను, అన్నీ చేశాను. అంటే తెలీదు, అంటే ఏదో అంటారు కదా, ఏదో బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా. ఆ రోజు ఎప్పుడో అనుకున్నాను, నేను ఒకవేళ సినిమా చేస్తే ఇతన్ని నేను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలి ఇన్ని అనుకున్నా. అంటే నేను శేఖర్ చంద్ర గారి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఒక డైరెక్టర్ స్టోరీ చెప్పాలని కాకుండా ఫస్ట్ నేను వెళ్ళి, సార్ నేను మీకు పెద్ద ఫ్యాను, ఇది 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 అని ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనమాట. అంటే ప్రతి ఫిలింలో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంటుంది అయింది. సో ఇది అని కథ ఆయన చెప్పి ఒక చార్ట్ బస్టర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ కూడా రాబోతున్న సినిమాలో కూడా 2 చార్ట్ బస్టర్లు ఆల్రెడీ. అవునవును, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, అంత మంచి క్వాలిటీ ఆఫ్ కంపోజింగ్ ఉన్నా సరే ఒక స్టార్డమ్ ఇంకా ఆయనకి రాలా అని నా ఫీలింగ్. స్టార్డమ్ రాలేదు అనే దానికంటే వచ్చిందనే నా ఫీలింగ్. అండ్ ఎందుకంటే శేఖర్ చంద్ర గారికి అంటే మీరు ఏదైతే కమర్షియల్ ఎక్స్పెక్ట్స్లో అంటున్నారో అది మేబీ రాకపోయి ఉండొచ్చు, కానీ అది త్వరలోనే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ప్రొఫెషనల్గా చాలా ఒక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారు, ఇంపాక్ట్ అయితే క్రియేట్ ఆయనకంటూ స్పాటిఫై కానీ. అంటే నేను ఇంకోటి కూడా అనుకుంటాను, ఆయన అంత ఆల్మోస్ట్ బిజీ అయిపోతే అంబాజీపేట లాంటి సినిమాలకి ఆయన మ్యూజిక్ ఇవ్వలేరేమో. అంటే బిజీ అవ్వకూడదా? బిజీ అవ్వాలి, కానీ ఇలాంటి ఫిలిమ్స్ ఇప్పుడు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆయన ఏదైతే ఒక ఫిలిమ్స్ చేస్తున్నారో అవన్నీ ఆయన మ్యూజిక్తో నిలబెడుతున్నారు అంటే, రేపొద్దున ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేసి ఉంటే ఇలాంటి సినిమాలు శేఖర్ చంద్ర గారి దగ్గరికి వెళ్తాయి అంటే, ఈ పరంగా ఆయన చాలా బిజీగా ఉన్నారు. అయితే బిజీగా ఉన్నారు, కానీ ఎవరికైనా
అంటే టాప్ పొజిషన్ కావాలి కదా. సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అంటే శేఖర్ చంద్ర గారు లాంటి వాళ్ళకి కానీ వేరే అంటే కొంతమందికి ఏంటంటే వర్క్ సాటిస్ఫాక్షన్ మోర్ దెన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కంటే ఒక వర్క్ సాటిస్ఫాక్షన్, ఓకే ఇది నా మ్యూజిక్ కానీ చూపించుకోవాలని ఉంటుంది కదా. ఆ పరంగా ఆయన ఎప్పుడో సక్సెస్ అయిపోయారు అనేది నా ఫీలింగ్. సినిమాని చూసి చాలా మంది ఏడుస్తున్నారు, అంటే ఏడ్చే సీన్లు చాలా ఉన్నాయి. అది అంత బాగా ఎగ్జిక్యూట్ అవ్వడానికి రీజన్ వన్ ఆఫ్ ద కంపోజర్ అయిన మన శేఖర్ చంద్ర గారు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సౌండింగ్ కానివ్వండి, రిథమ్స్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీగా ఆయన ఇచ్చారు. ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసారు ఆయన. అంటే హార్ట్ పెట్టి చేస్తారంటారు కదా. ఇప్పుడు మనం ఎక్కడ అదే మళ్ళీ చెప్తున్నాం, ఒక కమర్షియల్ సినిమా, ఒక స్ట్రాంగ్ కమర్షియల్ రూరల్ స్టోరీ చూసినట్టే అనిపించింది ఒక పెద్ద స్టార్ది. సో అంత మంచి ఇంపాక్ట్ ఇచ్చారు ఆయన. సో నెక్స్ట్ మీ జర్నీలో ఆయన్ని కంటిన్యూ చేస్తారా? యా, డెఫినెట్గా. నేను చెప్పాను ఆయనకి నేను ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని ఆయన కలిసినప్పుడు. సో డెఫినెట్లీ. ఓకే. సో నెక్స్ట్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే, సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. అవును. పద్మ క్యారెక్టర్ కానీ, తర్వాత సుహాస్ గారిది, శివాని గారిది, వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ అమ్మది, ఆయన పేరు రమణ గారిది కానీ, రమణ ఆయనది కానీ. సో ప్రతి క్యారెక్టర్ తర్వాత మన పుష్పలో ప్లే చేసిన జగదీష్ క్యారెక్టర్ కానీ, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఇండివిజువాలిటీ ఉంది. కానీ ఈ అన్నిటిని దాటేసి ముందుకు వెళ్ళిపోయిన క్యారెక్టర్ శరణ్య ప్రదీప్. ఓకే. నేను ఇది తప్పన్నా ఇదే నిజం. ఓకే. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ లోపలికి వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నారు చాలా మంది. సో అలాంటి క్యారెక్టర్ని మీరు ఆమెని ఎలా ఒప్పించారు? రెండోది, బట్టలు లేకుండా చేయడం అనేది తెలుగు అమ్మాయిలు ఎవరు చేయరు, అంటే అంత తొందరగా అగ్రీ కారు. అంటే నాకు అదృష్టం ఏంటో తెలియదు. అంటే ఈ సినిమాలో నేను కాస్టింగ్ ఎప్పుడైతే మొదలెట్టానో, సో ఈ క్యారెక్టర్లు ఎలా ఉండాలి, ఈ క్యారెక్టర్లు ఎలా ఉండాలి అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కొన్ని వాళ్ళు అయితే నేను ఆడిషన్ కూడా చూడకుండా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ ప్రసన్న. అవును, ఆయన యాడ్ ఇన్ఫినిటమ్ అని ఒక సినిమా, యాడ్ ఇన్ఫినిటమ్ అనే ఒక తెలుగు సినిమా చేశాడు. బట్ ఆ సినిమా నేను చూడలేదు అప్పటికి. తర్వాత చూశాను ఇందులో తీసుకున్న తర్వాత. సో ఒక హీరోయిన్, అతనికి ఒక చిన్న అన్నయ్య, వీళ్ళు వరకే సెలెక్ట్ అయ్యారు. సో ఏంటంటే ఒక బిలీవబిలిటీ ఉండాలి వీళ్ళు ఫ్యామిలీ అనడానికి. సో అలాంటి ఫేస్ కట్ ఇంకోటి కావాలి అన్నప్పుడు ఒక ఫోటో వచ్చింది నా దగ్గరికి నితిన్ది. సో తను సెట్ అవుతాడు కదా అని, తను ఆడిషన్ కూడా చేయలేదు, పిలిచాను వెంటనే. పిలిచిన తర్వాత తను తెలుగులో మాట్లాడుతున్నాడు. నేను ఏదో విజయవాడ అనుకున్నాను తనది. సో ఏంటి మీది విజయవాడ అంటే స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అందులో ఏదో చిన్న రోల్ కనుక్కున్నాడు. నేను ఇందులో విలన్ క్యారెక్టర్ అని చెప్పాను. సో తను షాక్లో ఉన్నాడు. తను నాకు ఇచ్చిన షాక్ ఏంటంటే నేను తెలుగు కాదన్నాడు. ఎందుకంటే నేను తెలుగు వాళ్ళనే తీసుకోవాలి అనుకున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే స్లాంగ్ అంటే వేరే ఉద్దేశం కాదు, స్లాంగ్ ఇష్యూస్ ఇవన్నీ కథకి సెట్ అవుతుంది. సో తను విజయవాడ అంటే లేదు మలయాళీ అన్నాడు. మలయాళీ అయ్యి వచ్చి ఒక తెలుగు సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నాడు, ఈ సినిమా కోసం స్లాంగ్ నేర్చుకున్నాడు. ఆ డెడికేషన్ అంటే నా అదృష్టం ఏమో. శరణ్య అంటే మీరు అన్నట్లు ఆ రోల్కి ఎలా ఒప్పించారు అంటే, నేను కథ చెప్పినప్పుడు తనది తెలంగాణనే, తనది తెలంగాణ. ఫెదాలా చూసాం. ఆంధ్ర మాట్లాడుతుందో లేదో తెలియదు, బట్ సుహాస్కి అక్కలాగా ఉండింది, అది కావాలి నాకు. సో చెప్పినప్పుడు ఆంధ్ర తను కూడా ప్రాక్టీస్ చేయడం. హీరోయిన్ వచ్చేసి తను వచ్చేసి నేను ఫ్రెండ్ రోల్ అనుకొని వచ్చింది. అందరూ ఇంతే. తనేమో ఏదో చిన్న రోల్ అనుకొని వచ్చాడు తినేమో ఏదో ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకొని వచ్చింది. సో తను ఆడిషన్ చేసినప్పుడు ఓకే ఆడియన్కి ఒక బిలీవబిలిటీ ఉండాలి, తిను గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అని. సో తనకు కూడా చెప్పాను ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఎవ్రీడే స్క్రిప్ట్ చదవటం ఇదే ఉండేది ఎప్పుడు. నాకే సర్ప్రైజింగ్ అనిపించేది అనమాట. నేను ఇవాళ చదివాను 2 times, ఇక్కడ నాకు ఇది అనిపించింది పెట్టొచ్చా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఏంటి ఇలా ఉన్నారేంటి మీరు అనుకొని. సో శరణ్యది ఆ సీన్ ఒప్పించడానికి తనకి ఫస్ట్ నుంచి తెలుసు, స్క్రిప్ట్ స్టేజ్ నుంచి. బేసిక్గా ఆ షార్ట్ చేసేటప్పుడు చాలామంది ఉంటారు కదా. అవును. టెక్నీషియన్స్ కానీ వెనకతలు మీ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్, ఇలా చాలామంది ఉంటారు. ఆవిడ ఎలా అసలు మీరు అది ఎలా నరేట్ చేసి ఆ షార్ట్ అక్కడ ఎగ్జిక్యూట్ చేశారు అంటే బోల్డ్ షాట్, అది బట్టలు ఏం లేకుండా చీరను కాల్చి. సో ఆ షాట్ని ఎలా మీరు
అంటే యాక్చువల్లీ వేరే రకంగా చేద్దాం అనుకున్నాము. ఇదంతా ఒక నైట్లో షూట్ చేయాలి మేము. అంటే నెక్స్ట్ డేట్ చేయడానికి స్కోప్ లేదు యాక్చువల్లీ, ఎందుకంటే డేట్స్ కావాలి, వేరే ఆర్టిస్టులు కావాలి, ఇవన్నీ ఉన్నాయి. సో తనకి నేను నరేషన్ ఇచ్చినప్పుడు ఇది లేదు యాక్చువల్లీ, అంటే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో స్క్రీన్ మీద దాన్ని చీట్ చేసి చేద్దాము అనుకున్నప్పుడు ఒక ఆల్మోస్ట్ నైట్ 2 o'clock వరకు షూట్ చేసాం. అంత ఇంపాక్ట్ రావట్లేదు అది. అంటే నేను సాటిస్ఫై కాలేకపోతున్నాను, అరే ఆడియన్ కనెక్ట్ అవ్వలేడేమో అన్న పాయింట్లో నాకు ఇబ్బందిగా వెళ్ళి చెప్పాను, సరే ఇది నాకు ఎందుకో వర్కౌట్ కావట్లేదు, నా దగ్గర ఇంకో ఐడియా ఉంది, ఇలా చేద్దాం అంటే నాకు ఒక 2 minutes టైం కావాలి అని చెప్పి ఒక 2 minutes, నాకు తెలిసి 2 minutes కూడా తీసుకోవాలి, 1 minuteలో ఓకే రైట్ చేద్దాము, నువ్వు హ్యాపీ కదా అలా చేద్దాం అంటే యా. సో ఆ సీన్ చేసేప్పుడు నాకు తెలిసి ఒక 3-4 ఉన్నాం అంతే. ఏదైతే ఆ సీన్ జరుగుతుందో ఆ క్లాస్ రూమ్లో. సో తనకి క్యారెక్టర్ మీద ఆ డెడికేషన్ ఉండటం, అంటే నేను కొన్ని చదివాను ఒక యూట్యూబ్ థంబ్నెయిల్స్లో, నాకు అది నచ్చలేదు అనమాట. అంటే మా హస్బెండ్ ప్రోత్సాహంతో ఆ సీన్ చేశానని చాలా ఏదో రాశారు, అది నాకు అంత బాగా అనిపించలేదు. బట్ తను ఆ క్యారెక్టర్ కోసం చూపించిన డెడికేషన్ గురించి చెప్పుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఉండేమో. అంటే ఒక 2 minutesలో ఒక క్యారెక్టర్ కోసం ఒక 2 minutes తీసుకొని డైరెక్టర్ హట్ అవ్వకూడదు, డైరెక్టర్ నచ్చినట్టు రావాలి అని చెప్పి ఎవరికి అంత ఇది ఉండదు, అలాంటి సీన్ చేయటానికి అంత ధైర్యం రాదు యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ఆ 2 minutesలో తన డెసిషన్ తీసుకొని వచ్చి వెంటనే చేసింది. సో ఐ థ్యాంక్ఫుల్ అంతే, అంతకు మించి ఏం చెప్పలేను. ఆ రోజు ఇప్పుడు ఆ సీన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ తనే కాదు, సుహాస్ ఏంటంటే గుండు సీన్ అనేది ఒక ఆర్టిస్ట్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్కి గుండు కొట్టించుకోవటం అనేది చాలా పెద్ద విషయం. ఒక హీరోగా చేస్తున్న తనకి తనకున్న లైనప్కి ఒక గుండు కొట్టించుకోవటం అనేది చాలా పెద్ద విషయం. అంటే స్క్రిప్ట్ స్టేజ్లో నేను సెకండ్ హాఫ్కి ఏదో ఒక వేరియేషన్ ఉండాలి ఈ సినిమాకి, రెగ్యులర్గా తను ఫస్ట్ హాఫ్లో ఉన్నట్లే సెకండ్ హాఫ్లో ఉండకూడదు అనే ఫీలింగ్లో నేను ఉన్నప్పుడు నా డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను ఎట్లా సుహాస్కి, లైక్ నేను ఏదో ఒక లుక్లో వేరియేషన్ కావాలనుకుంటున్నాను అంటే తను వెంటనే నాకు కాల్ చేసి, ఫస్ట్ హాఫ్ అంతా నేను అబ్బాస్ కటింగ్లో ఉంటాను కదా, సెకండ్ హాఫ్లో గుండుతో ఎలా ఉంటుంది, నీకేమైనా ఇబ్బందా అన్నాడు. యాక్చువల్లీ నేను జోక్ చేస్తున్నాడేమో అనుకున్నా. అంటే షోరా అన్నాను నేను. యా చేద్దాం అన్నాడు. సో ఆ గుండు కొట్టించుకుంటా అనేది చాలా పెద్ద డెసిషన్ అనమాట. అంటే క్యారెక్టర్ని, ఒక డైరెక్టర్ని ఎంత నమ్మితేనే అది వస్తుంది, ఆ క్యారెక్టర్లో ఎంత ఆ డెప్త్ ఉందని నమ్మితేనే అలాంటివి వస్తాయి. లేదంటే నార్మల్గా అయినా చేయొచ్చేమో ఆ సీన్, కానీ ఆ డెసిషన్ తను తీసుకొని ఆ సీన్ ఈరోజు అందరూ చాలామంది అప్లాస్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారంటే ఆ రోజు నేను గుండు కొట్టించుకుంటాను అని తను తీసుకున్న డెసిషన్. సో దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. అయినా సరే ఓకే, ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు గుండు కొట్టించుకున్నాడు, కేవలం అంబాజీపేట అనే సినిమా కోసం. మిగిలిన సినిమాలందరినీ కొంచెం డేట్స్ వాళ్ళని బతిమలాడి పక్కకు జరిపి ఈ సినిమా కోసమే కేటాయించాడు. సో ప్రతి ఆర్టిస్ట్ అలా ఉండబట్టి నేను డైరెక్టర్గా ఈరోజు మీరు నాతో ఏదైతే చెప్తున్నారో అది ప్రతి ఒక చిన్న, అంటే సక్సెస్లో ప్రతి చిన్న పాటు వాళ్ళకి అంకితం. అంటే డబ్బులు అయితే వచ్చేసినాయి అనుకుంటున్నాను సినిమాకి. సో అంటే బ్రేక్ ఈవెన్ అయిపోయిందని న్యూస్లో చూసా. ఇంకా రావాల్సిన అవార్డులు పెండింగ్ ఉన్నాయి. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు ఒక క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని, పర్సనల్ సెల్ఫ్ రెస్పెక్ట్ని, తర్వాత ఈ అన్నిటిని చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఇవి. ఈ పాయింట్స్ని చాలా సున్నితంగా మీరు చెప్పారు. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చెప్పడం చాలా కష్టం కదా. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్ కూడా ఫెయిల్ అవుతారు ఆ విషయంలో. ఫెయిల్ అవుతారని నేను అనుకోను, కానీ అంటే కథను బట్టి అది యాక్చువల్లీ వాళ్ళు ఫెయిల్ అవటం అది నేను నమ్మను, కానీ కథను బట్టి. సెన్సార్ అనేది ఉంటుంది కదా, అదైతే కొన్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. యా ఆఫ్ కోర్స్ సెన్సార్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. అండ్ ఇందులో కూడా కొన్ని రిస్ట్రిక్ట్ అయినాయి. ఏ సీన్లు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరణ్యాన్ని శారీ తీసేసేది, అది చాలా బోల్డ్గా తీసాం అనమాట. తను ఇలా మూవ్ అవుతుంది
కెమెరా ముందు నుంచి. అచ్చా అచ్చా. సో అలాంటి షార్ట్స్ సెన్సార్ అయినాయి, కొన్ని పదాలు సెన్సార్ అయినాయి. బట్ ఓకే, అంటే వాళ్ళ టర్మ్స్ వాళ్ళకు ఉండొచ్చు, అంటే పిల్లలు వచ్చి చూస్తారు అని వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు. బట్ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా నాకు అవి కూడా ఉండుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. క్యాస్ట్ గురించి పదే చెప్పాల్సిన అవసరం లేదేమో అని నా ఫీలింగ్. అంటే మనం క్యాస్ట్ తీసుకున్నాం కాబట్టి వాడికి ఒక బ్యాక్ డ్రాప్ ఉండింది కాబట్టి వాడి కులం ఇది కాబట్టి సో విజువల్గా మనం చూపించవచ్చు, కానీ వాడి క్యాస్ట్ గురించి పదే చెప్పాల్సిన పని లేదేమో. అంటే ఒక విజువల్గా కనెక్ట్ చేయలేకపోతే యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఫెయిల్యూర్. అతని కులం ఏంటి అనేది, అవతల వాళ్ళ కులం ఏంటి అనేది కూడా నేను మెన్షన్ చేయాల్సిన పని లేదు. విజువల్గా నేను అది కమ్యూనికేట్ చేయలేకపోతే అది ఫస్ట్ ఫెయిల్యూర్ నాకు. సో ఈ ఒక డిస్క్రిమినేషన్ మీద చేస్తున్నాం కాబట్టి వాళ్ళ కులాన్ని పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు అని ఫస్ట్ నుంచి నేను స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా అనుకున్నాను. అది మెన్షన్ చేయకుండా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ అప్పర్ క్యాస్ట్ వీళ్ళు వాళ్ళకంటే తక్కువ, సో దాని మీదే చెప్పాలి. మోర్ ఓవర్ కులం స్ట్రెస్ చేసి చెప్పడం కంటే వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారు అనేది ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పాలి అనేది. కమింగ్ టు లవ్ స్టోరీ. సో ఇందులో లవ్ స్టోరీ అనేది ఫస్ట్ చాలా క్యూట్గా రొమాంటిక్గా ఉంటుంది. ఎండ్కి వస్తా కొలది అదొక రియలైజేషన్ వాళ్ళు చాలా డిఫరెంట్గా అయ్యారు స్టోరీలో. అంటే బ్రేకప్ ఎలా కూడా చెప్పుకోవచ్చా అనేటట్టు. అంటే ఇద్దరు అంటే ఇష్టం, కానీ సిచ్యువేషన్స్ వల్ల ఇద్దరు సమర్థించుకొని విడిపోతారు. సో అది చాలా వెరైటీగా చెప్పారు. ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఇలాంటి సీన్ లేదు ఎక్కడ. సో అది ఎలా డిజైన్ చేశారు? థ్యాంక్ యూ. ఫస్ట్ అంటే డిజైన్ చేయటం అంటే రియాలిటీ అంతే అండి. మనం అంటే ఎవ్రీ లవ్ స్టోరీ ఏది సక్సెస్ఫుల్ ఉండదు. అంటే 100లో నాకు తెలిసి 1% ఉంటుందేమో. 99 సినిమాలాగే లవ్లో కూడా సక్సెస్ రేట్ తక్కువ. అంటే మన సినిమాల్లో చూపించినట్టు 99% ఆఫ్ ద ఫిలిమ్స్లో లవ్ స్టోరీస్ అన్నీ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ అన్నీ చాలా తక్కువ. ఫెయిల్యూర్ స్టోరీస్ చాలా తక్కువ ఉంటాయి నెంబర్స్ చూసుకుంటే. సో అలాగే రియాలిటీలో కూడా అంతే. అంటే సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ ఎక్కడ ఉండవు. సక్సెస్ఫుల్ లవ్ స్టోరీని చెప్తే అందులో ఏముండదని నా ఫీలింగ్. అంటే ఒక ఊర్లో ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఏం జరుగుతుందో వాళ్ళిద్దరి మధ్యలో కెమెరా పెట్టి చూపించాలి అనుకున్నా ఫస్ట్ నుంచి. సో అంటే వాళ్ళు నేను చాలా మందిని చూశాను ఇలాగా ఆ విలేజెస్లో. అంటే ఏదో ఒక డైలాగ్ కనెక్ట్ అయ్యారు ఈ పర్టికులర్గా ఈ లవ్ సీక్వెన్స్లో. అంటే నా గర్ల్ ఫ్రెండ్కి నేను అదే డైలాగ్ చెప్పా అన్న, నా గర్ల్ ఫ్రెండ్కి ఏడిస్తే ఏడుపు మొహం ఎగురుతుంటుంది, ఆడు బాగా చూసుకుంటాడేమో నిన్ను, ఇలాంటివన్నీ నేను నా గర్ల్ ఫ్రెండ్కి చెప్పాను. అంటే అక్కడ నేను తీసుకెళ్ళి ఐ లవ్ యూ చెప్పించి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటే ఇది అందరికీ జరిగేది. నేను అలా చెప్పానని చాలామంది చెప్తారు. ఇలా కొంతమందికి తగిలినా కూడా నాకు అది చాలా అనిపించింది. చాలా గట్టిగా తగిలింది, చాలా మందికి తగిలింది. యా. సో మీకేమైనా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ లేనివాడు మంచిగా కదా ఏమన్నా నా ఫీలింగ్. అదే మీరు అన్నట్టు అందరికీ కామన్ అది. అందరికి కామన్ పాయింట్. అంటే ఒక లవ్ స్టోరీ ఉండటం, ఒక అమ్మాయిని చూసి ఇష్టపడటం అనేది ఎప్పుడూ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఒక అబ్బాయికి అమ్మాయికి కొంతమంది ఎక్స్ప్రెస్ చేసుకోలేరు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. అంటే ప్రతి అమ్మాయి ఒకరిని చూసి అతను బాగున్నాడు కదా అని మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది, అబ్బాయికైనా ఉంటుంది. కొంతమంది ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. అట్లని వాళ్ళకి లవ్ స్టోరీస్ లేదు అంటే కాదు, మనసులో అయినా ఉంటుంది కదా. ఇంట్రోవర్ట్లా ఉన్నారు చూస్తుంటే. చాలా పెద్ద ఇంట్రోవర్ట్ నేను. ఇంట్రోవర్ట్ అయినా కూడా హిట్ కొట్టారు. అంటే బేసికలీ ఏంటంటే కొంతమంది, అంటే నా గురించి చెప్పను కానీ చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. బట్ అంటే వాళ్ళ భావజాలం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బయటికి ఎక్స్ప్రెస్ కూడా చేయరు. ఎక్స్ప్రెస్ చేయరు. ఏదన్నా పెన్ను పెట్టేటప్పుడు లేకపోతే ఒక థిక్కెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఉండే భావజాలం ఉంటుంది. ఒక కమ్యూనిస్ట్ సడన్గా ఒక కమ్యూనిస్ట్ వస్తాడు వాళ్ళ నుంచి, రెవల్యూషనరీ థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే నేను నా గురించి చెప్పట్లేదు, చాలామందిని చూశాను అలా. వీడు చూస్తే ఏంటి మాట్లాడు, నా గురించి కూడా అంతే అనుకుంటారు అందరూ. ఎందుకంటే వీడేంటి, ఇప్పుడు మా అన్నయ్య అయినా అంతే, నువ్వు ఎంత సైలెంట్గా ఉంటావు, ఇవన్నీ ఎలా రాసేవరా అంటే ఫస్ట్ టైం నేను నరేషన్ ఇచ్చిన వ్యక్తి మా అన్నయ్య, కథ రాసిన ఎమ్మటే. సో ఇలాంటి థాట్స్ నీకు వస్తాయా, ఇలాంటి నువ్వు ఆలోచిస్తావా అంటాడు అనమాట. అట్లా చాలామంది ఇంట్రోవర్ట్స్ నేను గమనించింది ఏంటంటే వాళ్ళ మీద ఒక రీసెర్చే చేశాను నేను చెప్పాలంటే. వాళ్ళ థాట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అదే నేనేదో గొప్ప అన్నట్లు కాదు కానీ నా గురించి అసలు పక్కన పడేస్తే చాలామంది వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ థింకింగ్ కానీ
అంటే ఒక ఉమెన్ పరంగా వాళ్ళు ఆలోచించేది కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళు ఏంటో. బట్ వాళ్ళు ఎప్పుడు కొంతమంది నేనంటే సినిమా చేశాను కాబట్టి నా ఎక్స్ప్రెషన్ చూపించాను. వాళ్ళ జీవితాంతం చూపించలేకపోవచ్చు మేబీ. ఆ థిక్ ఫ్రెండ్కే తెలుస్తుంది అదేంటి అనేది, వాడేంటి అనేది. ఓకే, అట్లా అమ్మాయిలు ఎక్కువ ఇంట్రోవర్ట్లను ఇష్టపడతారా, ఎక్స్ట్రోవర్ట్లను ఇష్టపడతారా? నాకు తెలియదు. అంటే ఒక జనరల్ క్వశ్చన్ ఇది, అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే ఒక డైరెక్టర్గా యాజ్ పర్ యువర్ వ్యూ. ఇంట్రోవర్ట్స్ని ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారేమో, ఎక్స్ట్రోవర్ట్ని ఎక్కువ ఇష్టపడతారని నా ఫీలింగ్. ఎందుకంటే అమ్మాయిలను ఎక్కువ పొడుతూ ఉండాలి, ఇంట్రోవర్ట్స్ చేయరు అది, ఎక్స్ట్రోవర్ట్స్ చేస్తారు. బేబీ ఏం చేస్తున్నావు నాన్న, ఇలాంటివన్నీ ఇంట్రోవర్ట్స్ వల్ల కాదు. ప్యాంపరింగ్ చాలా కష్టం. అంటే నేను అందరు అమ్మాయిలను అనట్లేదు, మళ్ళీ అది పెద్దది కాదు, అంటే కొంతమంది గురించి చెప్తున్నాను. కొంతమంది ఇంట్రోవర్ట్స్ని కూడా ఇష్టపడవచ్చు, అంటే ఎక్కువ మాట్లాడకుండా కామ్ అండ్ కంపోజ్డ్గా అలాంటి వాళ్ళు కావాలని. అది చాలా తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చేమో. ఓకే బాస్, నెక్స్ట్ మీరు తీయబోయే సినిమాలు ఏ జానర్లో ఉండబోతున్నాయి? అంటే మీ ఫేవరెట్ జానర్? నా ఫేవరెట్ జానర్ డ్రామానే. నెక్స్ట్ తీసేవి కూడా జానర్స్ మారుతాయేమో కానీ ఇంతే, రియలిస్టిక్గానే రస్టిక్గానే ఉంటాయి. అంతేనా? అంతే. సో సినిమా కష్టాలను ఉంటాయి. మీకు వచ్చిన పెద్ద కష్టం ఏంటి? సినిమా అంటే ఏదో ఒక పర్టికులర్ పాయింట్, ఒక సిచ్యువేషన్ మీ మైండ్లో అలా ఉండిపోద్ది కదా, అలాంటి సినిమా కష్టాలు అంటే అంటే కష్టాలు కంటే కూడా మనం పెట్టే అమౌంట్ ఆఫ్ టైం సక్సెస్ వస్తుందా రాదా అనేది తెలియకుండా మనం టైం ఇన్వెస్ట్ చేస్తాం ఇండస్ట్రీలో. సో ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారు, మనం తప్ప. అంటే ఒక రిలేటివ్స్ ఒక పెళ్ళికి పిలిస్తే వెళ్ళలేము. నాకేంటంటే అటెండ్ అవ్వాలనిపిస్తుంది. అంటే ప్రతి సమ్మర్ హాలిడేస్కి ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అవుతారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్యాదర్ అవ్వాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటాను. బట్ ఏం ఆపర్చునిటీ మిస్ అవుతాను అని ఇక్కడే ఉండిపోతాను అనమాట. ఇలా ఒక 10 yearsలో నేను చాలా మిస్ అయ్యాను అనమాట. నా పర్సనల్ లైఫ్ని కానీ చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా ఆనందాలు, అలాంటివన్నీ నేను మిస్ అయ్యాను ఈ 10 yearsలో. అంటే ఒక రిలేటివ్స్ దేనికన్నా పిలిస్తే వెళ్ళలేకపోవటాలు, వాళ్ళు నా ముఖం చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకే తెలియదు దగ్గరికి వెళ్ళి. బట్ వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు లేదో నాకు తెలియదు. ఇప్పుడు అంటే దీని ద్వారా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. సో అలాంటివన్నీ చాలా మిస్ అయ్యాను నేను. అండ్ నా పక్కన నా చుట్టూ ఉండే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళ ఫీల్డ్లో సక్సెస్ఫుల్. నేను ఈ రోజు వరకు నేను సక్సెస్ఫుల్గా కాదా, అంటే సినిమా నాకు ఓకే అయినంత వరకు నా లైఫ్ ఏంటి అనేది తెలియదు నాకు. తెలియకుండానే ఒక 10 years మా టైం మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. 10 ఏంటండి, మీరు అప్రాక్సిమేట్లీ ఒక 16 years. అదే ఆల్మోస్ట్ 15 years. రాముడు వనవాసం చేసిన దానికంటే ఎక్కువ చేశారు కదా. 15 years అంటే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టైం అది. ఆ టైంని మనం సినిమాకి కేటాయించి లైఫ్లో చాలా మిస్ అయ్యాననే ఫీలింగ్ అయితే ఉండింది. అంటే మీ యవ్వనాన్నంతా సినిమా మీద ఇన్వెస్ట్ అంతా దారపోసి సో మంచి మంచి సినిమాలని మాకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో సక్సెస్ అయ్యారు. అఫ్ కోర్స్ మీరు ఇలాంటి సక్సెస్ స్ట్రీక్నే కొన్ని ఏళ్ల పాటు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే చాలామంది డబ్బులు వచ్చే సినిమాలు తీస్తారు, పర్సనల్గా ఉపయోగపడే సినిమాలు తీస్తారు, సోల్ ఉండే సినిమాలు కొందరే తీస్తారు, అందులో మీరు ఒకళ్ళు. థ్యాంక్ యూ. దుష్యంత్ కటికనేని అనే పేరు ఇంకా బాగా వినిపించాలి. సో బౌండరీస్ దాటి వెళ్ళిపోవాలి. డెఫినెట్లీ నాకైతే రెస్పాన్సిబిలిటీ పెంచారు ఆబ్వియస్లీ. సో మంచి కథలు ఇస్తానికి ట్రై చేస్తాను. సక్సెస్ వచ్చింది కాబట్టి ఓకే ఇమీడియట్గా ఇంకో సినిమా చేసేస్తాను, అలా కాకుండా ఈ రెస్పాన్సిబిలిటీతో ఇంకో చాలా మంచి కథలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే ఏదైతే అంబాజీపేటకి చాలా మంచి కథ అని చెప్తున్నారు, అంతకు మించి మంచి కథలు వీటానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. శివానీ నాగరం, ఆ క్యారెక్టర్ని ఎలా క్యాష్ చేశారు? ఆ అమ్మాయి మీకు ఎక్కడ దొరికింది, ఏంటి పరిస్థితి? అంటే తెలుగు హీరోయిన్స్ రావాలి అనేది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు వరకు అంటే అందరూ డైరెక్టర్స్కి అదే ఉండింది. బట్ ఒక టైంలో ఏంటంటే ఇండస్ట్రీకి రావాలంటే ఒక భయం ఉండేది, తెలుగు అమ్మాయిలను పంపించాలంటే. ఇప్పుడు మారింది డెఫినెట్లీ. ఇప్పుడు కాదు, ఒక 5 years నుంచి మారి ఉండింది. సో ఏంటంటే వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి మనం ఛాన్సులు
అడగటం ఎంతవరకు వర్కౌట్ అవుద్దో నాకు తెలియదు, కానీ మన సైడ్ నుంచి మనం ఫైన్ చేయాలని నా ఫీలింగ్. సో అట్లా చాలామందిని నేను చేశాను. ఇంకా నేను చూడని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వాళ్ళు కూడా మేబీ ఒక రైట్ టైంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అనుకుంటున్నాను. సో అలా ఫైన్ చేసిన అమ్మాయిల్లో శివాని ఒక అమ్మాయి. అంటే నేను జస్ట్ తన రీల్స్ చూశాను. రీల్స్ చూసి బాగా చేస్తుంది అని ఆఫీస్కి పిలిచాను. తను ఏదో ఫ్రెండ్ రోల్ అనుకొని వచ్చింది. సో నేనైతే హీరోయిన్గానే అనుకున్నాను. తను ఆ సీన్ ఇచ్చి తను చేసినప్పుడు తిన్ పర్ఫెక్ట్ అనుకున్నాను. సో రీల్స్ చూసిన వాళ్ళందరూ రెడీగా ఉండండి, చేస్తున్న వాళ్ళందరూ సో బ్రేక్ ఇవ్వడానికి ఇక్కడ రెడీగా. రీల్స్ చేయని వాళ్ళు కూడా మేబీ రీల్స్ వల్లే వస్తాయని కాదు, ట్రై చేయండి. డెఫినెట్లీ ఆపర్చునిటీస్ ఉన్నాయి తెలుగు అమ్మాయిలకి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనం వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి అంతే. కొంతమంది వాళ్ళకి అవకాశం కోసం వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు వాళ్ళకి. మనం ఫైండ్ అవుట్ బెటర్ వేస్లో ఫైండ్ అవుట్ చేస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను. సూపర్ సార్, మీ వాల్యుబుల్ టైంని ఇంత బిజీ స్కెడ్యూల్లో ఐ డ్రీమ్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన డైరెక్టర్ దుష్యంత్ కటికనేని గారి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ. ఇందులో చాలా అబ్స్టాకిల్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. స్టే ట్యూన్డ్. దేవ్ టంపల సైనింగ్ ఆఫ్.